హాయ్ అండి. హలో. ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన పెసరట్టు దాని కాంబినేషన్ పల్లి టమాటా చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ సంజు అండ్ చెర్రీ వ్లాగ్స్. చూసేయండి. చూసి ఒకసారి చిన్న ట్రిప్ ఫాలో అయ్యాను. చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నైట్ పావు గల స్పెషల్కి టీ గ్లాస్ బియ్యం వేసుకుని నానబెట్టుకుని అట్టి పెట్టుకోవాలి. ఓవర్ నైట్ 7-8 గంటలు సార్ నానాలి. నానితే చకాలా వచ్చేస్తాయి. ఇక అది శుభ్రంగా మార్నింగ్ కడిగేసుకుని ఇంకా అందులో 4 పచ్చిమిరకాయలు, మీడియం సైజ్ అల్లం ముక్క, సరిపడా ఉప్పు వేసుకుని బాగా మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం బరగ్గా తిప్పుకోవాలి. మినపట్టుకి రుబ్బినంత మెత్తగా తిప్పుకోకూడదు, కొంచెం బరగ్గా తిప్పుకోవాలి. ఇక్కడేనండి చిన్న టిప్పు. పావు గల స్పెషల్కి 2 స్పూన్లు శనగపిండి ఇది కొంచెం నీళ్ళలో కలుపుకొని అది కూడా ఆ పిండిలో వేసుకోవాలి. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, కొంచెం క్రిస్పీగా వస్తుంది అట్టు. ఆ నోట్లో చుట్టుకున్నట్టు ఉంటుంది కదా పెసరట్టు, అట్లా రాకోకుండా ఉంటుంది. ఇంకా వేసుకుని కలుపుకొని పక్కన పెట్టేసుకుని దీనికి కాంబినేషన్ చట్నీ చేసుకుందాం. ఇంకా మూకిట్లో సరిపడా పచ్చిమిర్చి, వేరుశెనగ గుళ్ళు, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత అదే ప్యాన్లో టమాటాను, చింతపండు వేసుకుని కొంచెం వాటర్ పోసుకోండి. ఇంకా ఉడుకుతూ ఉండగా అంతలోకి చల్లారిపోయింది కాబట్టి దీంట్లో కొంచెం జీలకర్ర, ఎల్లుల్లిపాయ, సరిపడా ఉప్పు వేసుకుని ఒక తిప్పుకోవాలి. అంతలోకి ఇది కూడా చల్లారిపోయింది, ఉడికిపోయి. ఇంకా అది కూడా వేసుకుని తిప్పుకోవాలి. కావాలనుకుంటే పోపు పెట్టుకోవడమే దానికి. ఇప్పుడు మనం ఇంకా అది పక్కన పెట్టుకుని ఇంకా అట్టేసుకుందాం. ఇందులో ఉప్పు సరిపోయిందని చూసుకుని కొంచెం జీలకర్ర వేసుకోవాలి పిండిలో. బాగా పలసగా ఉండకూడదు, నేను చూపించాను చూసారా ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇంకా ప్యాన్ కాలిన తర్వాత అట్టే ఒక గట్ట పిండి వేసుకుని పలసగా కాకుండా లైట్గా మందంగా తిప్పుకుని ఇక సన్న తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం జీలకర్ర వేసుకుని అట్టు చుట్టూరు ఆయిల్ వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోద్ది. మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి దోశ. అప్పుడు క్రిస్పీగా చాలా బాగా కుదురుతుంది. ఇంకా అంటే మెత్తగా కావాలనుకుంటే హై ఫ్లేమ్ మీద వేసేసుకుంటే మెత్తగా వచ్చేస్తుంది. కానీ క్రిస్పీగా కావాలనుకున్న కొందరు క్రిస్పీగా ఇష్టపడతారు కాబట్టి మీడియం ఫ్లేమ్లో సన్నగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుంది అట్టు. ఇంకా అలా వేసుకున్న తర్వాత ఇక ప్లేట్లో తీసేసుకోవడమే. లైట్గా అల్లం ఫ్లేవర్తో, జీలకర్ర, ఆ ఆనియన్స్తో, ఆ పల్లీ చట్నీతో తింటే ఉంది అట్టు మామూలుగా లేదు. టేస్ట్ మటు చాలా బాగా కుదిరింది. ఒక్కసారి ఈ టైప్లో చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకోసారి మళ్ళీ ఇలాగే చేసుకోవాలి అన్నంత టేస్ట్గా కుదిరింది. బాయ్ అండి. మన ఛానల్ని కొత్తగా ఎవరిని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ టైప్లో చేసి ఎలా ఉందో చూసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.